మనం ఇంత దూరం ఇక్కడికి వచ్చాక కంపల్సరీ ఒక బ్యాచ్ ఫామ్ అవుద్ది. వన్స్ మనకు ఒక బ్యాచ్ ఫామ్ అయ్యాక ఇంట్లో కూర్చుంటే పార్టీయింగ్, బయటికి వెళ్తే లోకల్ ట్రిప్స్, కొంతమంది అసలు షాపింగే చేయరు, ఇంకొంతమంది ముట్టుకుంటే బ్రాండే. ఇంకా వాళ్ళకి లిమిట్ అనేది నాకు తెలిసైతే నేను చెప్పలేను. ఇక్కడ మనకు అంత లగ్జరీ ఉండదు స్టూడెంట్ లైఫ్లో. స్టూడెంట్స్ విల్ మోస్ట్లీ ప్రిఫర్ టు స్టే ఆన్ బడ్జెట్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చాక చాలా రెస్పాన్సిబుల్గా అవుతారు. వన్స్ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. 2025లో ఫస్ట్ స్టూడెంట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అందుకే ఈరోజు మన వీడియో టాపిక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా. మీరు ఆస్ట్రేలియా రావాలనుకుంటున్నా, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆస్ట్రేలియా రావాలి అనుకుంటున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి ఒక గైడెన్స్లా ఉపయోగపడుతుంది. మీరు టెంపరరీ రెసిడెంట్గా ఉన్నా, పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నా, లేదా ఏ ఇతర వీసాలో ఉన్నా మీకు కొన్ని ఖర్చులు డిఫరెన్స్ ఉంటాయి. కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడే చదువుకుంటూ, ఫీజులు కట్టుకుంటూ, పార్ట్ టైం చేయాల్సి వస్తుంది. సో అందుకే ఈ వీడియో ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్. కొత్త ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఎంతోమందికి చాలా చాలా థ్యాంక్స్. కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కుదిరితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆస్ట్రేలియా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. యూజువల్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది 2 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మీరుండే ప్లేస్, అండ్ సెకండ్ది మీ లైఫ్ స్టైల్. సో ఫస్ట్లీ ప్లేస్ గురించి మాట్లాడాలంటే సిడ్నీ, మెల్బర్న్, బ్రిస్బెన్ ఇలాంటి మేజర్ సిటీస్లో ఉంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. అదే వేరే సిటీస్ ఆర్ రీజనల్ ఏరియాస్ అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. అండ్ ఎనీ సిటీకి మనం దగ్గరగా ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అదే మనం సిటీ నుండి కొంచెం దూరంగా సబర్బ్స్లో ఉంటుంటే కంపారిటివ్ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అనగానే ఫస్ట్ మనకు మైండ్లో వచ్చేది రెంట్. అకామిడేషన్ వీక్లీ అరౌండ్ $200 to $300 అవ్వచ్చు ఆన్ యావరేజ్. బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ లొకేషన్ కొంచెం అటు ఇటుగా తక్కువ ఎక్కువ అవ్వచ్చు. బట్ మోస్ట్లీ మంత్కి ఒక 800 నుండి 1200 వరకు అవ్వచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ అమౌంట్ షేర్డ్ అకామిడేషన్లో. లగ్జరియస్ అకామిడేషన్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు. సో నేను మోస్ట్లీ షేర్డ్ గురించి ఎందుకు చెప్పానంటే స్టూడెంట్స్ విల్ మోస్ట్లీ ప్రిఫర్ టు స్టే ఆన్ బడ్జెట్. యూజువల్లీ ఆస్ట్రేలియాలో అకామిడేషన్ అనేది మనం ఏదైనా హౌస్ రెంట్ తీసుకోవాలంటే మనకి రెంటల్ హిస్టరీ ఉండాలి, అండ్ మనం పే స్లిప్స్ సబ్మిట్ చేయాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి వచ్చిన వెంటనే మనకి రెంటల్ హిస్టరీ కూడా ఉండదు. సో అలాంటప్పుడే మనకి రెంటల్ హిస్టరీ లేకుండా అకామిడేషన్ తెచ్చుకోవాలి అని అంటే కొంచెం కష్టం. సో దీనికే ఒక సొల్యూషన్ కూడా ఉంది. సో యాంబర్ స్టూడెంట్, మీరు ఈ యాంబర్ స్టూడెంట్ యూజ్ చేసి మీ అకామిడేషన్ క్లోజర్ టు యువర్ యూనివర్సిటీస్, క్లోజర్ టు యువర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, క్లోజర్ టు ఎమ్యూనిటీస్, మీ ప్రిఫరెన్సెస్ని బట్టి మీరు చూస్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ యూజ్ చేసి బెనిఫిట్ అయిన చాలా స్టూడెంట్స్ ఉన్నారు. ఆ అకామిడేషన్ బుకింగ్ ప్రాసెస్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు బుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్, అకామిడేషన్ తర్వాత మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఈజ్ ఫుడ్. సో ఫుడ్ నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. మనం గ్రాసరీస్ తీసుకుని ఇంట్లో వండుకుంటే కంపారిటివ్ తక్కువ అవుతుంది. అదే మనం బయటే తింటే కనుక ఆల్మోస్ట్ ఎక్కువ అవుతుంది. సో గ్రాసరీస్ గురించి చెప్పాలంటే బిఫోర్ పాండమిక్ అయితే మనకి $100కి ఫుల్ ఆఫ్ కార్ట్ వచ్చేవి గ్రాసరీస్. బట్ పోస్ట్ పాండమిక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. సో మినిమం ఒక పర్సన్కి అరౌండ్ $100 to $150 పర్ వీక్ ఈజీగా అయిపోతున్నాయి. అండ్ అగైన్ బేస్డ్ ఆన్ వాట్ యూ ఈట్. బట్ అప్పుడప్పుడు బయట తింటున్నామంటే అది అడిషనల్ ఎక్స్పెన్సెస్ లైక్ అదర్ ఎక్స్పెన్సెస్, వాటి గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఆన్ యావరేజ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ గురించి అయితే అరౌండ్ 400 నుండి 700 వరకు మీరు రోజు ఇంట్లో వండుకుంటుంటే మీకు అయ్యే గ్రాసరీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎక్స్పెన్స్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ 2 types. ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సెకండ్ ది ఓన్ ట్రాన్స్పోర్ట్ లైక్ కార్. సో స్టూడెంట్స్ ఇండియా నుండి వచ్చిన వెంటనే కారు కొంచెం కష్టం కాబట్టి ప్రస్తుతానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే కార్ అనేది బిగ్ ఎక్స్పెన్స్, లాస్ట్లో మాట్లాడతాను దాని గురించి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీరు మేజర్ సిటీస్ లైక్ సిడ్నీ ఉంటే కొంచెం ఎక్స్ట్రా అవుతాయి, లైక్ అరౌండ్ $200 to $250 per month బేస్డ్ ఆన్ హౌ యూ ట్రావెల్.
అండ్ ఒకవేళ కనుక వేరే సిటీస్ అయితే ఆన్ యావరేజ్ లైక్ $200 పర్ మంత్ అవ్వచ్చు. సో ఇన్ జనరల్గా మాట్లాడాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి $150 పర్ మంత్ ఆన్ యావరేజ్ వేసుకోవచ్చు మనం. నెక్స్ట్ మొబైల్ అండ్ సిమ్ కార్డ్. ఆస్ట్రేలియాకి వచ్చిన వెంటనే మనకి అయ్యే ఎక్స్పెన్స్ మొబైల్ సిమ్ కార్డ్. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి ఆస్ట్రేలియన్ మొబైల్ నెంబర్ తీసుకుంటారు. కాకపోతే మనం ఇండియా నుండి వచ్చిన వెంటనే మనకి ఐఫోన్ తీసుకోవాలి లేదా కాస్ట్లీ ఫోన్ తీసుకోవాలి అనే ఫ్యాంటసీ ఉండొచ్చు. ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఓన్లీ సిమ్ కార్డ్ ప్లాన్ ఉంటుంది లేదా మొబైల్ అండ్ సిమ్ కార్డ్ ప్లాన్ ఉంటుంది. సో మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐగా మనం మొబైల్ తీసుకోవచ్చు. అండ్ అగైన్ బేస్డ్ ఆన్ యువర్ మొబైల్ ప్రైస్ అండ్ ద మోడల్ సెలెక్టెడ్ మీకు ప్రైస్ వేరీ అవ్వచ్చు. సో ఆ ఎక్స్పెన్స్ మీకు మోస్ట్లీ మంత్లీ, ఒకవేళ మీరు మొబైల్ అండ్ సిమ్ అయితే అరౌండ్ $130 to $200 పర్ మంత్ అవ్వచ్చు. ఒకవేళ ఓన్లీ సిమ్ అయితే ఆన్ యావరేజ్ లైక్ $50 to $80 పర్ మంత్. నెక్స్ట్ ఇంటర్నెట్. ఇన్ జనరల్ మనం వైఫై కనెక్షన్ పెట్టించుకుంటాము యూజువల్లీ. సో ఒక వైఫై కనెక్షన్కి లైక్ $60 to $90 అవుతుంది. సో పర్ హౌస్. సో మీరు షేర్డ్ అకామిడేషన్లో ఉంటే మీ షేర్ ప్రాబబ్లీ లైక్ అరౌండ్ $20 to $30 అలా అవ్వచ్చు. నెక్స్ట్ యూటిలిటీస్ అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్ బిల్స్. మీరుండే షేర్డ్ అకామిడేషన్స్ కొన్ని మోస్ట్లీ మీకు ఇంక్లూడెడ్ బిల్స్ ఉండొచ్చు. ఒకవేళ కనుక మీకు బిల్స్ ఇంక్లూడెడ్ అవ్వకపోతే ఆన్ యావరేజ్ ఈ 3 బిల్స్ కలిపి అరౌండ్ $150 to $200 పర్ మంత్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు షేర్డ్ అకామిడేషన్లో ఉంటే మీకు మోస్ట్లీ అందరూ ఎక్కువగానే యూస్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ అయినా గ్యాస్ అయినా వాటర్ అయినా. సో మీకు కొంచెం ఎక్కువగానే పర్ పర్సన్ షేర్ వస్తుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్లోనే మీరు ఎంతవరకు సేవ్ చేయొచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్స్ అనేది మనం ఎంత అనుకున్నా కానీ నాకు తెలిసి కొంచెం కంట్రోల్ చేసుకోలేం. ఎస్పెషల్లీ వీఆర్ బిగ్ మూవీ లవర్స్. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన మూవీసే ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఉంటాయి. స్టార్టింగ్ మనకి వౌచర్స్ ఉన్నా కానీ మినిమం ఒక $15 మినిమం కంపల్సరీ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ థియేటర్స్ అండ్ రిలీజ్ రోజే చూడాలనుకుంటే ఆబ్వియస్లీ మనకి ఎక్కువ ప్రైజే ఉంటుంది. రిలీజ్ రోజు చూడకుండా ఉండలేము. సో మినిమం మన టికెట్లు అయితే అరౌండ్ $25 వరకు అవుతాయి పర్ పర్సన్. మంత్లో ఎన్ని మూవీస్ చూస్తామనే దాన్ని బట్టి మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా తెలిసిందే కదా, పాప్కార్న్, కూల్ డ్రింక్ అయితే ఎక్కడైనా ఎక్స్పెన్సివ్నే. మినిమం కాంబో $15, టికెట్ $15 మినిమం ఉంటుంది. అండ్ పాప్కార్న్, కూల్ డ్రింక్ కూడా కాంబో మినిమం $15. ఐమాక్స్ ఇలా కొంచెం పెద్ద థియేటర్స్కి వెళ్ళాలి అని అంటే అగైన్ $50 వరకు కూడా వెళ్తుంది ఐమాక్స్ అయితే. సో బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఈటింగ్ అవుట్. ఈటింగ్ అవుట్ ఏంటి ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారా? ఇక్కడ మనకు అంత లగ్జరీ ఉండదు స్టూడెంట్ లైఫ్లో. సో ఈటింగ్ అవుట్ అనేది కూడా ఒక ఎంటర్టైన్మెంటే. మనం రోజు ఎంత అనుకున్నా అప్పుడప్పుడు బయట కంపల్సరీ తింటాం. ఎందుకంటే మనకి ఎయిదర్ ఓపిక ఉండదు, లేదా టైం ఉండదు, లేదా బాగా ఆకలేస్తుంది. సో ఒక మీల్ వచ్చేసి ఆన్ యావరేజ్ $20 to $25 పడుతుంది బేస్డ్ ఆన్ మనం ఏం తింటాము అని. అండ్ ఈవెన్ సేమ్ యాజ్ బిర్యానీ. ఒక బిర్యానీ $20 to $25 ఉంటుంది ఆన్ యావరేజ్ బేస్డ్ ఆన్ రెస్టారెంట్. అండ్ ఇండియాలో లాగా ఒక బిర్యానీ ఇద్దరు తినడానికి కుదరదు నాకు తెలిసి. ఇక్కడ ఒక బిర్యానీ అంటే మోస్ట్లీ ఒకళ్ళకే సరిపోతుంది. కంపేర్ టు తక్కువ క్వాంటిటీ ఇస్తారు. అండ్ స్టార్టర్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంత దూరం ఇక్కడికి వచ్చాక కంపల్సరీ ఒక బ్యాచ్ ఫామ్ అవుద్ది. వన్స్ మనకు ఒక బ్యాచ్ ఫామ్ అయ్యాక ఇంట్లో కూర్చుంటే పార్టీయింగ్, బయటికి వెళ్తే లోకల్ ట్రిప్స్. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఆస్ట్రేలియాని ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ రెండింటికి ఎంత లేదనుకున్నా $100 to $200 పర్ మంత్ ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ షాపింగ్. నాకు తెలిసి దీనికి లిమిట్ అంటూ నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది అసలు షాపింగే చేయరు, ఇంకొంతమంది ముట్టుకుంటే బ్రాండే. ఇంకా వాళ్ళకి లిమిట్ అనేది నాకు తెలిసైతే నేను చెప్పలేను. సో నేను ఓన్లీ ఎసెన్షియల్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకుంటే మనకి ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉన్నాయి. వాటిలో మనం ఎసెన్షియల్ ఐటమ్స్ తక్కువ రేట్కి తీసుకోవచ్చు. లైక్ కేమార్ట్, టార్గెట్, బిగ్ డబ్ల్యూ. వీటిలో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన ఆల్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ కంపేర్ టు తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. సో ఇప్పుడు వరకు చెప్పిన ఖర్చులు బేసిక్ ఎసెన్షియల్స్ అనొచ్చు. మనం తప్పించుకోలేము కానీ కొంచెం తగ్గించుకోవచ్చు.
లెట్స్ సే మీరేమన్నా కొనుక్కోవాలంటే $100లో వస్తుంది, $500లో వస్తుంది అంటే, మేబీ మీరు మధ్యలో $250లో ఎందుకు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ట్రై చేస్తే మీరు కొంచెం సేవ్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటానికి ట్రై చేస్తాం. సో దట్ మనం లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి ఇంట్లో వాళ్ళ దగ్గర నుండో ఆర్ లోన్ యూజ్ చేసుకోకుండా మనకి ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవచ్చు కాబట్టి. ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్లయితే నాకు తెలిసిన చాలామంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడికొచ్చాక చాలా రెస్పాన్సిబుల్‌గా అవుతారు వన్స్ దే స్టార్ట్ ఎర్నింగ్. సో, వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ, కాలేజెస్‌కెళ్తూ, అసైన్‌మెంట్స్ చేస్తూ ఇవన్నీ చేశాక మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మోర్ రెస్పాన్సిబుల్ అయిపోతారు. ఎంత వాళ్ళు పార్టీయింగ్ చేసినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్‌ని వాళ్ళు గుర్తుంచుకుంటారు. సో, పేరెంట్స్ చూస్తుంటే గనక కంగారు పడాల్సిన పనుండదు. ఆస్ట్రేలియా మనకన్నీ నేర్పిస్తుంది. సో, ఇండియా నుండి ఆస్ట్రేలియా వచ్చేటప్పుడు మనకుండే థాట్ ప్రాసెస్, వచ్చాక స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఉండే థాట్ ప్రాసెస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో అయితే వచ్చినప్పుడు ఆస్ట్రేలియా వస్తున్నాము, ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి, చూడాలి, ఆస్ట్రేలియాని ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఇలాంటి చాలా ఆలోచనలుండేవి. బట్ వన్స్ ఇక్కడికొచ్చి స్టూడెంట్ వీసాలో ఉండి, ఎర్న్ చేస్తూ, ఫీజులు కట్టుకుంటూ, అసైన్‌మెంట్స్ రాస్తూ, సో, ఇవన్నీ చేస్తుంటే మనం ఆటోమేటిక్‌గా ఒక లైన్‌లో రెస్పాన్సిబుల్‌గా వచ్చేస్తాం. మన లైఫ్ కంప్లీట్ ఒక రొటీన్, బిజీ, కంప్లీట్‌లీ డిఫరెంట్ టు హౌ వి లివ్ ఇన్ ఇండియా. సో, ఇదైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నా పర్సనల్ వ్యూ. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్ వీసాలో వచ్చిన వాళ్ళు కూడా సిమిలర్ లైఫ్ స్టైల్ ఇండియాలో ఉన్నప్పుడు మేబీ వాళ్ళు ఒకలా లివ్ చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడికొచ్చాక నాకు తెలిసి కంప్లీట్‌లీ మారిపోతుంది. సో, మీరు ఆల్రెడీ ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసా ఫేస్ చేసి ఉంటే గనక మీరెలా చేంజ్ అయ్యారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. స్టూడెంట్ లైఫ్ అనేది అనుకున్నంత ఈజీ కాదు. నాకు తెలిసి అదొక గ్రేట్ ఆపర్చునిటీ. మనం లైఫ్‌ని కొత్త యాంగిల్‌లో చూసి లైఫ్‌లో డెవలప్ అవ్వటానికి. అండ్ కొత్తగా ఆస్ట్రేలియా వస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రేలియా. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసాలో ఉన్నవాళ్ళు మీ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంతవుతున్నాయో కూడా కామెంట్‌లో చెప్పండి. వెయిట్. ఓవరాల్ మంత్లీ ఎక్స్‌పెన్స్ గురించి చెప్పాలి గదా! సో, ఓవరాల్‌గా మంత్‌కి $2000 అవుతాయి. ఇంక్లూడింగ్ ఆల్ దీస్ ఎక్స్‌పెన్సెస్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, లొకేషన్ కొంచెం అటు ఇటుగా. ఎంటర్‌టైన్‌మెంట్, ఫుడ్ ఇలాంటి వాటిల్లో మనం కొంచెం డబ్బులు తగ్గించుకుంటే మనం సాధ్యమైనంత వరకు షేర్డ్ అకామిడేషన్స్‌లో ఉంటూ ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు. మీరు పార్ట్ టైమ్ జాబ్ చేస్తే గనక మీకు ఎర్నింగ్స్ కూడా ఆస్ట్రేలియాలో డీసెంట్‌గానే ఉంటాయి. సో, నథింగ్ టు వర్రీ. ఇప్పటి వరకు చెప్పిన ఈ బేసిక్ ఎక్స్‌పెన్సెస్ కాకుండా మీకు కనుక ఒకవేళ ఓన్ ట్రాన్స్‌పోర్ట్ లైక్ కార్ ఉంటే మీకు అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. ఆన్ అప్రాక్సిమేట్‌లీ యావరేజ్‌గా మీకు కనుక కార్ ఉండి మీరు రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తే అరౌండ్ $500 మీకు ఎక్స్‌పెన్సెస్ అవ్వచ్చు కార్ వల్ల. అండ్ దిస్ డజంట్ ఇంక్లూడ్ ప్రైస్ ఆఫ్ ద కార్. సో, మీకు కార్ డీటెయిల్స్ ఆర్ కార్ కాస్ట్ ఎక్స్‌పెన్సెస్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో దట్ వి విల్ డూ అనదర్ వీడియో ఆన్ హౌ టు బై ఎ కార్ అండ్ కార్ మెయింటెనెన్స్, సర్వీసింగ్ ఈ ఎక్స్‌పెన్సెస్ వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మర్చిపోవద్దు, స్టూడెంట్స్ అకామిడేషన్ కోసం చూస్తున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ యూజ్ చేసి మీ అకామిడేషన్స్ యాంబర్ స్టూడెంట్‌లో బుక్ చేసుకోండి. మీకు స్టూడెంట్ రిలేటెడ్ వీడియోస్ మా నుండి కావాలంటే కామెంట్స్‌లో స్టూడెంట్ రిలేటెడ్ అని మెన్షన్ చేయండి. మేము స్టూడెంట్ సిరీస్ స్టార్ట్ చేస్తాము. చివరి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ టీమ్ హ్యాట్. నేను మీ సుధా.